ఒకరికి 2000 ఇచ్చేసి 3000 ఇచ్చేసి నాకు వ్యూస్ రప్పించే, నాకు సబ్స్క్రైబర్స్ రప్పించే అనేసి మీరు అడగడంలోని నిజంగా మీరు గొర్రెలు అన్నమాట. నిజంగా లిటరలీ గొర్రెలు అంతే. మీరు అలా ప్లీజ్ దయచేసి చేయొద్దు. అలా ఎవ్వరూ చేయలేరు. అలా మీకు వ్యూస్ ఎవ్వరు తెచ్చివ్వలేరు. ఫేక్, కంప్లీట్ ఫేక్. నా నేమ్ మీద ఎవరైనా మీకు అలా వచ్చి నేను వ్యూస్ రప్పిస్తాను, నాకు ఇంత డబ్బులు అంత డబ్బులు అంటే పిచ్చోళ్ళలా నేను అనుకొని నమ్మేసి మీరు ఇవ్వకండి. ఈ మధ్యన డీప్ ఫేక్లు జరుగుతున్నాయి. ఏఐ వాయిస్ని ఇది చేయొచ్చు, పోనీ వాళ్ళని వీడియో కాల్ చేయమనండి మీకు అంత డౌట్ ఉంటే. అసలు ఇదంతా ఎందుకు, నేను ఎవరికి అలాగా అడగను. సో ఇట్స్ బెటర్ అలాంటివి ఏమైనా వస్తే బ్లాక్ చేసేయండి. ఓకే, నౌ ఫ్రీ ప్రమోషన్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యామిని దేవి అండ్ యూర్ వాచింగ్ యామిని ఫ్యాక్ట్. సో ఈరోజు వీడియోలో కూడా చాలామంది ఫేస్ చేసే కామన్ ఇష్యూ నాతో కమెంట్స్లో అయితే షేర్ చేసుకున్నారు. కామన్ ఇష్యూ ఏంటి అంటే, అప్లోడ్ చేశాక ఎంత ఎస్యూఓ ఫాలో అయినా కూడా అప్లోడ్ చేశాక వ్యూస్ అనేవి అంటే ఒక 200 వ్యూస్ వస్తున్నాయి, 300 వ్యూస్ వచ్చి స్టక్ అయిపోతున్నాయి. లేదంటే నాకు 2K వ్యూస్ వరకు వెళ్తుంది, తర్వాత వెళ్ళట్లేదు, ఆగిపోతుంది, ఎందుకు అండ్ ఏం చేయాలి అసలు అనేసి అడుగుతున్నారు. సో దానికి రిలేటెడ్ వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. మనం ఫాలో అవ్వాల్సినటువంటి ట్రిక్స్ ఏంటి, టిప్స్ ఏంటి, కొత్తగా చూసే వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలని. నా దాంట్లో ఆల్రెడీ చూసే వాళ్ళకి ఐడియా ఉంటాయి, ఈ ఐడియాస్ ఏంటి, మనం ఎలా ఫాలో అవ్వాలి, ఒక వీడియోని ఎలా అప్లోడ్ చేయాలనేది క్లారిటీ ఉంటుంది. బట్ ఎవరికైతే న్యూగా వచ్చి చూస్తున్నారో ఈ వీడియోని, వాళ్ళకి క్లారిటీ ఉండదు. కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా చెప్తాను. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా వీడియో చూడాలి. దెన్ ఓన్లీ మీరు మీ షార్ట్స్కి ప్రాపర్గా ఆ ట్రిక్స్ని అప్లై చేసుకొని అవే ట్రిక్స్ని ఫాలో చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు మనకి 15,000 సబ్స్క్రైబర్స్ని అయితే మనం రీచ్ అయ్యామన్నమాట రీసెంట్లీ. అలానే మనకి ఫస్ట్ పేమెంట్ కూడా అందుకున్నాను నేను యూట్యూబ్ నుంచి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ హూ సపోర్ట్స్ మీ. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఇప్పుడు జస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను మీకు చూపిస్తాను. నేను పబ్లిక్లో పెట్టినటువంటి వీడియోస్ అన్నీ తీస్తున్నా ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వీడియోకి మనకి 2K 1K షార్ట్స్ అలా వెళ్ళినప్పటికీ కొన్ని ఉన్నాయి. ఏడు మీరు చూడండి 1.1 lakh వ్యూస్, మధ్యలో 1 lakh వ్యూ ఒకటి వెళ్ళింది, ఇదేమో 5.3 lakhs వ్యూస్, అండ్ ఇంకొకటి రీసెంట్లీ 22 lakhs వెళ్ళింది వ్యూస్. సో ఏంటి ట్రిక్స్ అంటే, నేను ఒక్క క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. మీరు పెట్టిన ప్రతి ఒక్క వీడియో లక్షల్లో వెళ్ళిపోవాలనేసి రూల్ ఏం లేదనమాట. సో ఇప్పుడు నువ్వు డైలీ కన్సిస్టెన్సీగా డైలీ వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తావో, అందులోని ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో వెళ్ళనప్పటికీ ఒక 5th వీడియో రీచ్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ 5th వీడియో రీచ్లోకి వెళ్ళిందో, ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది 22 lakhs వ్యూస్ ఉంది. ఈ టెంపుల్ ఫీల్ అని పెట్టాను చూడండి ఈ వీడియో. దీని చుట్టూ ఉన్నటువంటి వ్యూస్ కూడా చూడండి. ఇది పక్కది, దీనికన్నా ముందు చేసిందేమో 22K, 10K, 4K, ఇదేమో 9.7K, ఇదేమో 1 lakh. దాని చుట్టూ ఉన్న వీడియోస్ని కూడా ఆటోమేటిక్గా లాక్కెళ్ళిపోద్ది. సో మీరు ఇప్పుడు ఒకటి రెండు 3 వీడియోలు పెట్టేసి అవి వ్యూస్ వెళ్తలేదని చెప్పేసి మీరు స్టక్ అయిపోవాల్సిన అవసరం లేదు. యూ కీప్ ఆన్. మీరు మళ్ళీ వీడియోస్ పెడుతూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే ఒక వీడియో క్లిక్ అవుతుందో ఆటోమేటిక్గా అన్ని వీడియోలని లాక్కెళ్ళిపోద్ది. హైప్ అనేది పెంచేస్తుంది అనమాట. సో డోంట్ వరీ. ఇప్పుడు నేను తర్వాత ఇక్కడ నాకు లాస్ట్ 1 lakh వ్యూస్ వచ్చింది. ఇక్కడ ఉన్నది ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ పాఠశాల అని చెప్పి ఒకటి పెట్టా. అది మనకి 1.1 lakh వ్యూస్ వచ్చింది. ఆ తర్వాత నేను ఎన్ని పెట్టాను చూడండి, 1 2 3 4 5 6 7 8. మిగతా అన్నీ కూడా 8 వీడియోలు పెట్టా. అన్నీ కూడా 3,000 2,000 వ్యూసే వచ్చాయి. బట్ స్టిల్ ఐ వోంట్ గివ్ అప్. నేను పెడుతూనే ఉంటాను. మళ్ళీ ఏదో ఒక వీడియో క్లిక్ అయ్యి ల్యాక్స్లోకి వ్యూస్ వెళ్ళినప్పుడు ఇవన్నీ కవర్ అయిపోతాయి నాకు. దట్ ఈజ్ వాట్ ట్రిక్. ఇది ఫస్ట్ ట్రిక్, ఇదే మెయిన్ ట్రిక్. మీరు ఏమనుకున్నా సరే కన్సిస్టెన్సీగా చేయడమే ఫస్ట్ ప్రియారిటీ అనమాట. తర్వాత ఇప్పుడు అసలు ఏం చేయాలి అప్లోడ్ చేసేటప్పుడు, మనం యూజ్ చేసేటటువంటి ట్రిక్స్ ఏంటి, టిప్స్ ఏంటి అనేది చెప్తాను. ట్రెండింగ్ అయినటువంటి వీడియో తీసుకొని మీకు చెప్తా. ఇక్కడ 3 dots క్లిక్ చేస్తున్నాను. ఏదైతే ఎక్కువ వ్యూస్ వచ్చిందో దానికి ఏం ట్రిక్స్ ఫాలో అయ్యానో నేను మీకు డైరెక్ట్గా చూపిస్తాను. 3 dots క్లిక్ చేశాక ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళాక మీకు ఇక్కడ ఇలా నేను ఏం చేశానో అన్నీ పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది 100% క్లారిటీగా ఉండాలి. మీరు చేసే వీడియో, మీరు ఎవరైతే షూట్ చేస్తున్నారో వాళ్ళు అటు ఇటు కదులుతూ చేయకూడదు. వాళ్ళు పర్ఫెక్ట్గా షూట్ చేసేవాళ్ళు. అలాగే మీరు చేసేటటువంటి దాంట్లో కంటెంట్ ఉండాలి. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మీ వాయిస్ అనేది చాలా క్లియర్గా ఉండాలి చెప్పే వాళ్ళకి. మీరు సాంగ్ యాడ్ చేస్తే నో ప్రాబ్లం, బట్ మీరు వాయిస్ ఇస్తున్నారు అన్నట్లయితే గ్యాప్లు లేకుండా ఒకదాని తర్వాత ఒకటి వాయిస్ క్లియర్గా ఉండాలి. మీరు చెప్పేటటువంటి మాటలు కూడా ఒక మనిషిని స్టక్ చేసి ఆపి చూసేలా ఉండాలి. ఆ విధంగా మీరు మాట్లాడాలి. అలాంటివి కొన్ని ఉంటాయి హుక్ పాయింట్స్.
స్టార్టింగ్లోనే నెగిటివ్గా మాట్లాడి తర్వాత అసలైన పాయింట్ చెప్పడం, లేదంటే తమ్నెయిల్లోనే నెగిటివ్గా వేసి తర్వాత చూస్తే ఏమీ ఉండదు, కానీ వాడికి వ్యూ పడిపోతుందిగా. అలా ఇవన్నీ కూడా యూట్యూబర్స్ క్రియేటర్స్ ఏంటంటే వాళ్ళు యూజ్ చేసేటువంటి ట్రిక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైటిల్ అనేది ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. వీడియోకి రిలేటెడ్ టైటిలే ఇచ్చుకోవాలి ఎప్పుడు కూడా. ఈ మధ్యన ఇవి ఉంటున్నాయి కదా, వెయిట్ ఫర్ ది ఎండ్ అని అవ్వచ్చు, ఓఎంజీ అది అన్ఎక్స్పెక్టెడ్ అని, లేదంటే టెంపుల్లో ఉన్న ఫీల్ ఉంటుంది. ఇప్పుడు నేను టెంపుల్ రిలేటెడ్ పెట్టా కాబట్టి అలా పెట్టాను అనమాట. అండ్ మీరు యూజ్ చేసేటువంటి హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇక్కడ టైటిల్లోని మీకు 100 లెటర్స్ కన్నా ఎక్కువ ఇచ్చేదానికి అవకాశం ఉండదు. సో 100 లెటర్స్లోని కూడా మీరు రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. జస్ట్ లైక్ ఇక్కడ నేను చూడండి, ఇది నేను ఫ్లిప్కార్ట్ది రివ్యూ చేశాను కాబట్టి ఫ్లిప్కార్ట్ షార్ట్స్ ఫీడ్ అనేది మ్యాక్సిమం అందరూ పెట్టేటువంటి ట్యాగ్. నేను చెప్తే ప్రతి షార్ట్కి నేను పెడతాను, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. షార్ట్స్ ఫీడ్ ఒకటి, షార్ట్స్ ఒకటి నేను పెడతాను. ఇది నేను చేసేది వ్లాగ్ కాబట్టి వ్లాగ్, నేను చేసేది రివ్యూ కాబట్టి రివ్యూ. ఇవన్నీ కూడా రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ అనమాట. ఆ తర్వాత సేమ్ టైటిల్ని నేను ఏం చేశాను, ఇలాగ కాపీ చేసి కాపీ మీద క్లిక్ చేసి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి పేస్ట్ చేశాను. ఇక్కడ అన్ని మెయిన్ హ్యాష్ ట్యాగ్స్ వచ్చాక ఇప్పుడు కింద మళ్ళీ ఇంకొన్ని హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేశాను. అంటే ఇప్పుడు ఇది టెంపుల్ రిలేటెడ్ కాబట్టి టెంపుల్, డివోషనల్, పూజ, తెలుగులో మాట్లాడా కాబట్టి తెలుగు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని, సేల్స్, ఫ్లిప్కార్ట్ ఆఫర్స్, ఇవన్నీ కూడా ఏంటి అంటే రిలేటెడ్వి హ్యాష్ ట్యాగ్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. నెక్స్ట్ మనం వీడియోని ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో అప్లోడ్ చేసేటటువంటి ముందు ఇది ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉండాలి, సెలెక్ట్ ఆడియన్స్ అనేది. అలాగే విజిబిలిటీ వచ్చేసి అడుగుతారు చాలామంది, ప్రైవేట్లో కానీ అన్లిస్టెడ్లో కానీ పెట్టాలన్నమాట. ఫస్ట్ ప్రైవేట్లో కానీ అన్లిస్టెడ్లో కానీ పెట్టి అప్లోడ్ చేసిన తర్వాత ఒక 5 minutes ఉన్నాక తర్వాత పబ్లిక్లోకి మార్చుకోవాలి. ఇది నేను చాలాసార్లు చెప్పాను. సరే అందరూ చెప్తారు, బట్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అని చాలామందికి క్వశ్చనింగ్ ఉంటుంది. ఎందుకు అంటే ఒకటి కాపీరైట్ ఇష్యూ ఏమన్నా ఉంటే మీకు సేఫ్టీగా పబ్లిసిటీలోకి వెళ్ళకముందే మీకు ఒక నోటిఫికేషన్ వస్తే మీరు మార్పులు చేర్పులు చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. దానివల్ల మీ ఛానల్కి ఇబ్బంది ఉండదు. రెండోది, మీరు అన్లిస్టెడ్లో పెట్టి తర్వాత పబ్లిక్లో పెట్టడం వల్ల ఈలోపు యూట్యూబ్ ఏం చేస్తుందంటే అసలు మీరు ఏ వీడియో దేనికి రిలేటెడ్ పెట్టారో అన్నీ చెక్ చేసుకొని ఎవరికి పంపాలో వాళ్ళకి పుష్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఆ గ్యాప్ అనేది మ్యాండేటరీ. సో ఫస్ట్ ఎప్పుడు అన్లిస్టెడ్లో పెట్టండి, అప్లోడ్ చేయండి, ఆ తర్వాత 5 minutes తర్వాత పబ్లిక్లో పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ రిలేటెడ్ వీడియో అనేది ఓన్లీ తక్కువ మందికి వస్తుంది ఆప్షను, అంటే సబ్స్క్రైబర్స్ మీకు కొంచెం ఎక్కువ ఉండాలి. రాలేదు అంటే మీరు కంగారు పడద్దు, కొన్ని వీడియోస్ చేశాక మీకు ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ కూడా రివీల్ అవుతుంది. ఈ రిలేటెడ్ వీడియో మీరు పెట్టుకోవడానికి ఇది వన్ ఆఫ్ ది ట్రిక్ అనమాట. లైక్ మీరు ఏదైతే రిలేటెడ్ వీడియోస్లో మీరు ఏం పెట్టుకోవాలంటే ఏదైతే స్టక్ అయి ఉందో వీడియో, లేదంటే ఏదైతే తక్కువ వ్యూస్ ఉందో దాన్ని పెట్టుకున్నారంటే, బాగా వెళ్తున్న వీడియో పైన పెట్టారంటే దీంతోపాటు దానికి కూడా ఒక వ్యూ పడే అవకాశం ఉంటుంది అనమాట. అది కూడా వన్ ఆఫ్ ది ట్రిక్ అనమాట. ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అని ఉంటుంది, నేను పెద్దగా ఇది యూస్ చేయను, ఇది మీ ఇష్టం. ఈ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ఏంటంటే ఇది ఓన్లీ మనకి మానిటైజేషన్ అయిన వాళ్ళకి వస్తుంది అనమాట ఈ ఆప్షను. దట్స్ ఆల్. ఇవన్నీ మార్పులు చేర్పులు చేసుకున్నాక, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇలా ఏమన్నా చేంజ్ చేసినప్పుడు ఇక్కడ నాకు సేవ్ అని ఆప్షన్ వస్తుంది. ఇవన్నీ ప్రాపర్గా సెట్ చేసుకొని అప్పుడు సేవ్ మీద క్లిక్ చేయండి. లొకేషన్ మాత్రం మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, అలానే యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రీ ప్రమోషన్స్. అది కూడా నా మెంబర్షిప్లోని జాయిన్ అయిన వాళ్ళని నేను జస్ట్ ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాను. డైలీ వైజ్ వీడియోలో మిగతా వాళ్ళని కూడా చేస్తాను. ఈ వీడియో కింద కమెంట్ చేయండి ఫ్రీ ప్రమోషన్ అని చెప్పి. అండ్ ఇక్కడ నేను ఒకటి మెన్షన్ చేయాలనుకుంటున్నాను, నేనైతే ఎవరికి వ్యూస్ తెప్పిస్తాను అది ఇది అని చెప్పి వాట్సాప్లోకి గట్రా నేను వచ్చి మెసేజ్లు అయితే చేయను. అది 100% ఫేక్. ఎవరు వ్యూస్ తెప్పించలేరు. మీ హార్డ్ వర్క్తో మీరే సంపాదించుకోవాలి. కొన్ని ట్రిక్స్ యూస్ చేయాలి, అవి ఏంటో నేను చెప్తా అంతే. అది జస్ట్ ఒక 20% ఆఫ్ ట్రిక్స్ అనేవి నేను చెప్తా, మిగతా 80% హార్డ్ వర్క్ అనేది మీ మీద ఉంటుంది. అంతేగాని మీరు కొమరం కుమార్ 1 day ago మన దాంట్లో ఛానల్లో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొమరం కుమార్, ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సార్ని సపోర్ట్ చేయండి. భారతీ హోమ్ 2754 తిను ఆల్రెడీ మళ్ళీ రీజాయిన్ అయ్యారు. ఇంతకు ముందు కూడా ఉండి చాలా డౌట్స్ క్లారిఫై చేశాను ఈమెకి నేను పర్సనల్గా కూడా. సో భారతీ హోమ్ 2754, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అండి. హనుమంత్ సుంకర్ 1 month అవుతుంది ఛానల్లో జాయిన్ అందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంటిన్యూ అవుతున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ హనుమంత్ గారిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తర్వాత వాలబునాథేందర్ 3061, ఈయన్ని కూడా ప్లీజ్ ఒకసారి మీరు సెర్చ్లోకి వెళ్ళి కొంచెం ఛానల్ వాళ్ళ నేమ్ టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవెన్ మీరు కూడా ఒకరినొకరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈరోజే ఒక 20 subscribers పెరిగినట్టు అవుతుంది. ఇది మీలో ఉంది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి, తప్పేం లేదు. నెక్స్ట్ శశివర్ధన్ 7422,
శశివర్ధన్ 7422 1 మంత్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా కంటిన్యూ అవుతున్నందుకు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈమెకు కూడా సపోర్ట్ చేయండి. ఆద్య వస్త్ర మందిర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. చిన్నమయ కొంచెం తగ్గించవా. అన్నపురెడ్డి రమ్య శ్రీ విలాగ్స్. ఈమె చాలా డౌట్స్ అడుగుతుంది నన్ను. ఎవ్వరు అన్ని డౌట్స్ అడగరు కానీ అంటే తెలియని వాళ్ళు కదా. సో ఎన్ని డౌట్స్ అడిగినా నో ప్రాబ్లం. వాళ్ళు నా ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఎన్ని డౌట్స్ అని నేను క్లారిఫై చేస్తాను, నో ప్రాబ్లం. సో నన్ను ఎక్కువ డౌట్లు అడిగేటటువంటి సిస్టర్ ఈమెను కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది నాకు తెలిసినంతవరకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి. మా కిచెన్ 16 2 మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి. మా కిచెన్ 16 ప్లీజ్ ఒకసారి చూడండి ఛానల్ని. వంటలు అయ్యి చేస్తారు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రామ్ విలాగ్స్ 619 2 మంత్స్ అవుతుంది, రీజాయిన్ అయ్యారు మళ్ళీ. రామ్ విలాగ్స్ 619 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అండి. క్రిస్టీస్ చాయిస్ 3 మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి, ఇంకా కంటిన్యూ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిస్టీస్ చాయిస్, సపోర్ట్ చేయండి. దుర్గవాణి వాస 3 మంత్స్ అవుతుంది అగైన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దుర్గవాణి వాస. నెక్స్ట్ గంగాధర్ రెడ్డి 17 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. గంగాధర్ రెడ్డి 17. నెక్స్ట్ ఎస్ఎన్ ప్యాషన్ 21 5 మంత్స్ అవుతుంది దగ్గర. ఈమె వంటలు చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఈవెన్ నేను కొన్ని ఫాలో అవుతాను, టు బీ ఫ్రాంక్. నేను చూస్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. చాలా కష్టపడుతున్నారు, నేను చూస్తుండగానే ఎదిగారు ఆమె అయితే. సో ఒకసారి చెక్ చేయండి ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ రజనీరావు అన్నమనేని 07F ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 6 మంత్స్ మన మెయిన్ కస్టమర్స్ అని చెప్పొచ్చు. ఐ మీన్ లాంగ్ లాస్టింగ్గా మనతో ఉన్నారు వీళ్ళు నమ్మకంగా. సో రజనీరావు ప్లీజ్ రజనీరావు గారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మయూరి ప్రింట్స్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మయూరి ప్రింట్స్ని కూడా పాపం స్టార్టింగ్లో ఈమె కూడా మయూరి ప్రింట్స్ని కూడా ఎవరో నేను యామ్ని అని చెప్పేసి వ్యూస్ రప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నారు. ఆమె కూడా అప్పుడు నాతో కంప్లైంట్ చేయడం జరిగింది దీని గురించి. బట్ నేను కాదని తర్వాత రియలైజ్ అయ్యారు. సో దయచేసి నమ్మకండి అలా ఎవరైనా డబ్బులు అడిగితే నా పేరు మీద. అండ్ మయూరి ప్రింట్స్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ దగ్గర ఈమె దగ్గర శారీస్వి అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి, మీకు నచ్చుతాయి, చూడండి ఒకసారి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలోకి మళ్ళీ ఫ్రీ ప్రమోషన్స్ చేయాలి అనుకుంటే కమెంట్స్ చేయండి. ఈ రీసెంట్ వీడియో కింద కమెంట్ చేయండి ఎవరైతే అందరు నన్ను అడిగారో, వేరే వీడియోలు కాకుండా. సో నెక్స్ట్ వీడియోలో ఎవరైతే ఈ వీడియో కింద కమెంట్ చేశారో వాళ్ళందరినీ నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను షూర్గా. బట్ ఎవరు మాత్రం డబ్బులు ఇస్తాను వ్యూస్ రప్పిస్తా అంటే దయచేసి మళ్ళీ నమ్మకండి ప్లీజ్.